May I come in? నో జస్ట్ మిస్ మళ్ళీ స్పీడ్ బూస్ట్ మన బ్రేక్ వేసి స్పీడ్ బూస్ట్ని తగ్గించినాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు డే 16 ఆఫ్ 365 days. ఇవాళ మనం ఆడబోయే గేమ్ అది ఒక సూపర్ కార్ గేమ్, అది యాస్ఫాల్ట్ 8. సో మన రేస్ స్టార్ట్ అయిపోయింది. ఇది మ్యూజిక్ అయితే మస్తు ఉంటుంది. రేస్లో మనం ముందరకన్నా వెనకాల ఉన్నాం. ఇప్పుడు మనం పోతున్నాం, దీంట్లో కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ పోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ బ్రేక్ చేసుకుంటూ వచ్చేసినాం, దాటేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇది కలెక్ట్ చేద్దాం, మళ్ళీ స్పీడ్ పోదాం. ఇంకా మస్తు స్పీడ్ పోతున్నాం మనం. ఎస్ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ పోతున్నాం. అరే అది మిస్ అయిపోయింది, మనది ఒక బూస్ట్ మిస్ అయిపోయింది. ఇంకో బూస్ట్ అయితే కలెక్ట్ చేసినాం. సో మనం మళ్ళీ ఇది బ్రేక్ చేసి మధ్యలోకి అయితే పోయి మళ్ళీ బూస్ట్ కలెక్ట్ చేయలేదు, కానీ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసి మళ్ళీ మనం స్పీడ్ పోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ రెడ్ వచ్చినాక మనం ఇంకా స్పీడ్ పోతాం. మనం బస్సు ఫాస్ట్ పోతున్నాం. మన వెనకాల ఉన్నారు మిగతా వాళ్ళందరూ, మన పోటీకి ఎవరు రాలేదు. ఇప్పుడు మనం అన్ని కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటాం, రప్ప పోతున్నాం అనమాట. మస్తు స్పీడ్గా పోతున్నాం. ఇప్పుడు ఇంకో బూస్ట్ కలెక్ట్ చేసినాం, కాయిన్స్ కలెక్ట్ చేసాం. టర్న్ వచ్చింది. టర్న్ వచ్చింది. జస్ట్ మిస్. మొత్తం కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. మ్యాప్ చూసినట్టయితే ఇంకా ముంగడ 3 కాయిన్స్ ఉన్నాయి. 3 కాయిన్స్ అయితే ఉన్నట్టు చూపిస్తుంది. మనం ఇప్పుడు స్పీడ్ పోదాం. ఇప్పుడు రెడ్ వచ్చింది, ఇంకా స్పీడ్ పోదాం. అరే కాయిన్స్ అనేవి మిస్ అయిపోయినాం మనం. ఈ టనల్ ఓపెనింగ్ అయితే వచ్చేసినాం మనం. పర్ఫెక్ట్ టర్న్ అంట, మనం టర్న్ తీసినాం, నాకు అర్థం కాలేదు. రెడ్ వచ్చింది. అందరికన్నా ముందు పోతున్నాం మనం. మన పోటీ కూడా సరేడు. నో జస్ట్ మిస్. ఆడొచ్చేసిండు, మన వెనకాల పోటీకి వచ్చేసిండు. అరే నో స్పీడ్ బూస్ట్ ఆడొస్తుడు. అరే మొత్తం ఇట్లా ఎం షేప్లో ఉంది, మీరు మ్యాప్లో చూసినట్టయితే. నో ఐ కెన్ డూ ఇట్. వెనకాల ఉన్నాడు ఇంకా చాలా. మనం ఇప్పుడు అందరికన్నా స్పీడ్లో ఉన్నాం. అయిపోతుంది, మనం ఈ రేస్ ఇట్లా విన్నర్ అయిపోతాం. ఈ యాస్ఫాల్ట్ గేమ్ నేను చిన్నప్పుడు ఎక్కువ ఆడలేదు, మస్తు అంటే మస్తు తక్కువ. అరే వాడు వచ్చేస్తుండు. మనం రేస్ ఇచ్చి వెళ్ళిపో. ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ మ్యాప్లో కనిపిస్తున్నాడు. వాడు వచ్చేసాడు, మనం వెళ్ళిపోతున్నాం. వాట్ మౌంటైన్స్. అరే షిట్ స్పీడ్ బూస్ట్. అరే అన్ని కాయిన్స్ కూడా మిస్ అయిపోయినాం మనం. ముంగడ ఇంకో స్పీడ్ బూస్ట్ ఇంకోటి స్పీడ్ బూస్ట్ తీసుకున్నాం. కంట్రోల్ అయితే లేదు, కంట్రోల్ చేసుకోవాలి. స్పీడ్ పోదాం మనం ఇంకోసారి స్పీడ్ బూస్ట్. వాడు మన పోటీకి వస్తున్నాడు. మన వెనకాల చాలా వాడున్నారు వాళ్ళు. నో జస్ట్ మిస్. మళ్ళీ స్పీడ్ బూస్ట్ మన బ్రేక్ వేసి స్పీడ్ బూస్ట్ని తగ్గించినాం. షిట్. అట్లా స్పీడ్ బూస్ట్ కలెక్ట్ చేసుకుంటే రప్ప పోవాలి. స్పీడ్ మన బూస్ట్ అని తగ్గదు, పోతున్నాడు మళ్ళీ పెరిగింది. ఆరెంజ్ స్పీడ్ బూస్ట్లు దొరుకుతున్నాయి. ఆడు చాలా వెనుకలు ఉన్నారు మన మ్యాప్లో. అరే వస్తుండు దగ్గరకు వస్తుడు. మనం టర్న్ కాడ జాగ్రత్త కడాలి జర. మనకు తక్కువ ఉంది, ఏమంటారు, తక్కువ గ్రిప్ ఉంది గేమ్ మీద ముందే. మనం టర్న్ కాడ జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. నైస్ పర్ఫెక్ట్ టర్న్. ట్రోపిక్. ఇప్పుడు మాత్రం రెడ్ కలర్ వచ్చింది, మళ్ళీ వచ్చేసినాం. ఇంకా పోతేనే ఉంది. ఇంట్రో పికప్. మళ్ళీ ఇంట్రో. పర్ఫెక్ట్. నైగ్రో. అమ్మా ఈ గేమ్లో కూడా నాకు ఇంగ్లీష్ రాదని నేర్పించేస్తుంది. బట్ గెలుస్తున్నాం. మనం కాయిన్స్ కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్పీడ్గా వాడు మన వెనకాల వచ్చేస్తున్నాం. ఇక్కడ చాలా కాయిన్స్ కనిపిస్తాయి. మీరు మ్యాప్లో చూసినట్టయితే అన్ని కాయిన్స్ కలెక్ట్ చేయాలి ఇక్కడ. బట్ మిస్ అయిపోయినాయి, అన్ని కాయిన్స్ కలెక్ట్ చేయలేకపోయినాం. ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేయాలి మనం. అరే ఒక్కటి మిస్ అయిపోయింది. ప్రతి ఒక్క కాయిన్ మనం కలెక్ట్ చేసినాం అనమాట. అది సాటిస్ఫాక్షన్ వేరు. అన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తే టుప్ అని కలుగుతున్నాయి. అరే అయిపోయింది. మరి మొత్తం ఎస్ అని అంటున్నా. ఈ గేమ్ ప్లే లేదు, పాడలేదు. ఎస్ అని మొత్తుకుంటున్నా. బట్ ఈ గేమ్ ఆడుతున్నా మస్తు రప్ప పోతుంది, మస్తు స్పీడ్గా. అరే ఇది ఇందాకనే వచ్చింది టర్న్, మళ్ళీ వచ్చింది. అంతే. అట్లా అన్ని కలెక్ట్ చేసుకోవడం. కాయిన్స్ కలెక్ట్ చేసుకో, ఈ కాయిన్ కూడా కలెక్ట్ చేసుకో. 45. నైస్.
45 60 అంటే ఎన్ని వెరినట్టు నాకు 15 వెరినట్టు అయ్యా ఒకటి 15 కాయిన్స్ అచ్చా ఒకటి ఇంటూ 15 అవుతుంది అనమాట నైస్ వెరీ నైస్ ఒకటి ఇంటూ 15 అవుతుంది మనం స్పీడ్ బూస్ట్ వాడినాం స్పీడ్ అయిపోతుంది మనం ఇంకో బూస్ట్ కనిపిస్తుంది ఎస్ ఇప్పుడు మనం ఇంకా 15 ఇంకో 15 అరే ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసినాం మనం అరే ఒక ల్యాబ్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ల్యాబ్లో ఉన్నాం మనం ఇంకా ఒక ల్యాబ్ మిగిలి ఉందన్నమాట మీరు లెఫ్ట్ సైడ్ పైన చూసినట్టయితే పిఓఎస్ అనుంది అది ఒక ల్యాబ్ అనుకుంటా ఐ గెస్ అంతే నాకు తెలియదు ఇది లాస్ట్ ల్యాబ్ ఏమో నేను అనుకుంటున్నా ఇది లాస్ట్ ల్యాబ్ అయ్యి ఉండొచ్చు బట్ లెట్స్ సీ ఏమవుతుందో ఇంకా మనం ఎన్నిసార్లు తిరగాలో దీని చుట్టూ కానీ మనమైతే అందరికన్నా ఫస్ట్లో ఉన్నాం ఎవ్వడు మనకి పోటీ లేడు అందుకనే మనకి టెన్షన్ లేదు కానీ ఆడు మన వెనకాలనే వస్తుండో ఇంత స్పీడ్లో వస్తుండో ఏమో మనం ఒక్క దగ్గర ఇరిగిపోయింది అనుకో మన కారు కథం దాని తర్వాత ఇక ఆడు మన ఉట్టి అని అరే ఇట్లా మనం మిస్ చేస్తే కూడా ఆడు వచ్చి ఢీగట్టేస్తాడు అరే దగ్గరకు వచ్చేసిన మనం ఒక స్పీడ్ బూస్ట్ జల్దీ చేరుకోవాలి లేకపోతే ఆడు కొట్టేస్తాడు స్పీడ్ బూస్ట్ అది స్పీడ్ బూస్ట్ దొరికింది మనం అలా స్పీడ్ బూస్ట్ చేసి ముంగడు పోదాం మరి ఇంకా ఇంకోటి కూడా వస్తుండే ఇద్దరు వస్తుంది జల్దీ మనం జల్దీ వెళ్ళిపోవాలి వీ కెన్ డూ ఇట్ మన బూస్ట్ అనేది పెరుగుతలేదు పెరుగుతుంది పెరిగింది ఇప్పుడు మళ్ళీ మనం స్పీడ్ బూస్ట్ వస్తాం స్పీడ్ పోదాం మనం పర్ఫెక్ట్ అండి ఇది కదా పర్ఫెక్ట్ అని ఇప్పుడు రావాలి పర్ఫెక్ట్ అని ఏది ఇప్పుడు రాలే కానీ మనం జస్ట్ ఆ గొడవ గుద్దుకోకుండా వచ్చేసినాం బతికిపోయినాం ఇంత స్పీడ్లో పోతున్నాం ఇంత స్పీడ్లో మనం రియల్ లైఫ్లో పోయినాం అనుకో అయిపోయా పోలీసు వాడు అంటే రేస్ ట్రాక్ల మీద పోవచ్చు బట్ పోలీసు వాడు అటు రావద్దు మనకి యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి మనం అసలు రియల్ లైఫ్లో ఇంత స్పీడ్ కార్ నడిపోతుంది అసలు ఇంత స్పీడ్ కార్ నడిపినా కూడా మన దగ్గర సూపర్ కార్ అయి ఉండాలి మన దగ్గర అంత పైసలు ఉండాలి ఫస్ట్ ఇంత స్పీడ్గా నడపడానికి కార్ సూపర్ కార్ అయి ఉండాలి అరే జస్ట్ వేసి గుర్తు కూడా అవుతుంది సూపర్ కార్ మనం ఇంత స్పీడ్గా నడపాలంటే అసలు అంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక మిడిల్ క్లాస్ అనే ట్రాప్లో ఉన్నాం అది దాని నుంచి జల్దీ బయటకు పోయి ఇట్లాంటి సూపర్ కార్ కొని మనం ఒక ట్రాక్ రేసింగ్ ట్రాక్లో పోయి మొత్తం F1 కార్లు దాని కార్లు ఈ కార్లు మొత్తం దాంతో ట్రాకింగ్ చేయాలి రేసింగ్ చేయాలి అప్పుడు ఉంటుంది చూడు మజా ఇప్పుడు ఇక్కడ గేమ్లో ఆడుతున్నాం కొన్ని ఇయర్స్ తర్వాత రియల్ లైఫ్లో ఆడదాం ఎస్ వీ కెన్ డూ ఇట్ ఇప్పుడైతే మనం గేమ్ మీద ఫోకస్ చేద్దాం సొల్లు మస్తు అయిపోయింది బట్ లెట్స్ గో పర్ఫెక్ట్ అని ఆడ వచ్చేసిండు మన దగ్గరకు వచ్చేసిండు మనం స్పీడ్ బూస్ట్ వేసుకొని వెళ్ళిపోదాం ఆడ నన్ను టచ్ చేద్దామని చూసాం కానీ దానివల్ల కాదు అరే ఒక ల్యాబ్ ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏంటిది ఈ ల్యాబ్సా ఏంటిది ఇప్పుడు ఎన్నిసార్లు తిప్పిస్తాడు నన్ను 1410 కాయిన్స్ కలెక్ట్ అయినాయి 1500 కలెక్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటా ఐ గెస్ ఆహా పైన 1410 మీకు చూపిస్తారు కదా అక్కడ 1410 రైట్ సైడ్ అరే వేరే పాట నొత్తున్నారు అరే వాళ్ళందరూ వచ్చేస్తారు అయ్యా బూస్ట్ లేదు నా దగ్గర అవుతుంది యాప్లో చూసినట్టయితే ఎల్లో కలర్ వాళ్ళు వచ్చేస్తారు ఎస్ బూస్ట్ దొరికింది మళ్ళీ ఇంకో స్పీడ్ బూస్ట్ నైట్రో పికప్ అంట మనం నైట్రో పికప్ వాడుతున్నాం మస్తు స్పీడ్గా కాయిన్స్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన నడుస్తుందో పర్ఫెక్ట్ టర్న్ ఏం చేసినారా నేను టర్న్ చేయలేదు పర్ఫెక్ట్ అని చూసినట్టు ఇంకెన్నిసార్లు తిరగాలి కాయిన్స్ అన్నీ అయిపోయినాయి ఆడ కాయిన్స్ లేవు ఇక ఇది పర్ఫెక్ట్ టర్న్ ఎస్ అమ్మాయి ఒకటి చాలా వెనకాల ఉండడం మనకన్నా వచ్చా పర్ఫెక్ట్ టర్న్ తీసినప్పుడల్లా మన నైట్రో పెరుగుతుంది అనుకుంటా ఓహో అండర్స్టూడ్ అండ్ ఇంకా ఈ బూస్ట్ చేసినప్పుడు అది బూస్ట్ ఇస్ హార్లిక్స్ ఆఫ్ బూస్ట్ ఇస్ బూస్ట్ ఇస్ ఎనర్జీ ఆఫ్ మై ఎనర్జీ కాక బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఎస్ ఉల్టా పాల్టా చెప్తున్నాను బూస్ట్ ఇస్ ద హార్లిక్స్ ఆఫ్ మై ఎనర్జీ అట నేను తప్పు చేసుకొని నేను నవ్వుకుంటున్నా వావ్ ద గ్రేట్ పర్సన్ గ్రేట్ పీపుల్ ఆల్ టు మై సెల్యూట్
మనం ఇది కార్ గేమ్ ఆడుతూనే ఉన్నాం. ఇంకెన్ని సుట్లు తిప్పిస్తారా నాయన, ఇది పోతూనే ఉంది. మనం అందరికన్నా ఫస్ట్లో, కానీ ఎంత సుట్లు తిప్పించినా మనం ఒక్కసారి కూడా సెకండ్ ప్లేస్లో రాలే ఇంకా. చూసినారా, అది మన పవర్. అబ్బో ఇప్పుడు వచ్చేటట్టున్నాం బ్రో. మనం నైట్రో వేసుకొని దూసుకు వెళ్ళిపోతున్నాం. ఇది ఒక మళ్ళా అయిపోయింది. ఆడ కాయిన్స్ వస్తలేవు, మళ్ళా కాయిన్స్ వస్తలేవు, ప్లస్ తిప్పిస్తూనే ఉన్నాడు. నేను పోతూనే ఉన్నా. అది ఎందుకు అంటారు, అరే అది మిస్ అయింది. ఇట్లా బూస్ట్ మిస్ అవ్వద్దు. ఇది తిప్పిస్తూనే ఉంటాడు. ఇది సూపర్ కార్ అయితే మాత్రం ఎన్నిసార్లు అట్లా తిప్పిస్తాడు అట్లా. అరే ఏం కాదు మంగాడు. వి కాంట్ స్కేర్ నౌ. అప్పట్లోపు మీరు రేపు ఏంది చిచి ఏమైద్దాం అనుకో మర్చిపోయినా అంటే రేపు ఏం గేమ్ ఆడదామో కమెంట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ నాకు 0 ఇంప్రెషన్స్ ఇస్తుంది. ఈ ఛానల్కి నాకు యూట్యూబ్ 0 ఇంప్రెషన్స్ ఇస్తుంది. ఐ డోంట్ నో వై. ఐ గెస్ పాత ఛానల్ మస్తు రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానేమో. బట్ యూట్యూబ్కి కూడా చూపిద్దాం. నేను ఎంత 0 ఇంప్రెషన్స్ ఇచ్చినా నేను వీడియోస్ పెడతానే ఉంటా ప్రతిరోజు. అది ఎంత 0 ఇంప్రెషన్ ఇచ్చినా నాకు ఫరక్ పడదు. నేను పోతూనే ఉంటా, నేర్చుకుంటూనే ఉంటా, స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా. ఐ నో ఈ వీడియో ఇప్పుడు ఎవరు చూడకపోతుండొచ్చు, బట్ ఫ్యూచర్ ఇన్ గెస్ ఐ గెస్ ఇన్ ఫ్యూచర్ ఇన్ గెస్ అంటున్నాను నేను. లీవ్ ఇట్. మై ఇంగ్లీష్. అరే తిప్పేసాడు ఇప్పుడు. నాకు వేరే మాటలు దీంట్లో కాన్సన్ట్రేషన్ చేయకుండానే ఆటోమేటిక్గా పోతున్నాను నేను. చూసారా, అట్లా అలవాటు అయిపోతుంది అనమాట. మనం పోతున్నాం. ఐ డోంట్ నో వై ఎందుకు పోతున్నాము. ఇప్పుడు మనం ఇంకేం చేసే ఉంది నాకు అసలు అర్థమవుతలేదు. ఎన్నిసార్లు తిప్పుతా ఉన్నాడు. అరే ఈ గేమ్ నేను ఆటోమేటిక్ నేనే బంద్ చేస్తాను, నాకు బోర్ కొడితే. అరే తిప్పుతానే ఉన్నాడు ఏంట్రా వీడు. కొండల పైకి మళ్ళీ వచ్చినాం. ఓహో నో, ఎన్నిసార్లు తిప్పించిన మన సెకండ్ రావద్దు. బట్ అరే మైక్ ఎటు పోతుంది, మైక్ అట్లా పడద్దు. మైక్ పట్టుకొని గేమ్ ఆడుతున్నా నేను. మైక్ పట్టుకో. ఏం కాదు, ఇప్పుడు నేను సెకండ్ వచ్చి చూపిస్తా. అంత అర్థమవుతలేదు ఇప్పుడు. ఇదేంటిది అంట నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను బ్రేక్ వేసి సెకండ్ వస్తావు. పొండ్రా రే, నేను రాకడ ముందు పొండ్రా రే. చూసినారా, వాళ్ళు నాకన్నా ముందు పంపిస్తున్నాను నేను. చూద్దాం ఇప్పుడు వీళ్ళతోని ఎట్లా గెలుస్తాను. వాళ్ళందరూ ఇప్పుడు నాకన్నా చాలా దూరం ఏం లేదు. అరే నేను నార్మల్ స్పీడ్లో పోతున్నా కూడా వాళ్ళు బిత్తిరిగాలు ఇంకా గీనే ఉన్నారు. తేనే వెళ్ళిపోవచ్చు నేను. అరే నేను బూస్ట్ వాడకుండా మీకన్నా ముందు పోతున్నా కదా గొల్లిగా. అరే కార్లా ఎగిరియచ్చా? వెయిట్ సెకండ్. అచ్చా రాంగ్ డైరెక్షన్. అచ్చా కార్ గుద్దురు తప్ప. ఐ డోంట్ నో. ఇప్పుడు ఈ కార్ 5 నెంబర్ గై. అరే ఏం కాదు. అరే వీడు ఎట్లా వచ్చిన మళ్ళా. ఎస్ అరే నాకు అర్థమవుతలేదు, పోతేనే ఉంది. అరే కాయిన్స్ పెరిగినాయి. ఓహో కాయిన్స్ పెరుగుతాయి ఇట్లా. వెయిట్ సెకండ్ ఇట్లా కాయిన్స్ పెరుగుతాయి ఉండొచ్చు. ఇప్పుడు 1410 ఉండే 1470 అని. ఇప్పుడు దీన్ని వేసేద్దాం 5 నెంబర్ని. ఈ 15x పెరిగినాయి. ఆల్ క్రెడిట్స్ కలెక్టెడ్. అయిపోయిందా ఫైనలీ? మనం ఈ గేమ్ని మధ్యలో వదిలేయకుండా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మనం రేపు కలుసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసేసినాం. సో మనం రేపు కలుసుకుందాం మరి కొత్త గేమ్తో. అంతవరకు బాయ్, టేక్ కేర్.